హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆసిఫ్ని. మిత్రులారా, ఈరోజు ఒక ఏసీ రిపేర్ అని చెప్పేసి కస్టమర్ ఇంటికి వెళ్ళడం జరిగింది. అవుట్డోర్లో ఈ కంప్రెసర్కి నాన్ ఇన్వర్టర్ ప్రతి మోడల్కి ప్రతి కంపెనీకి కండెన్సర్ కెపాసిటర్ అనేది ఉంటుంది. ఇది హయామ్స్ తీసుకుంటుంది. ఇది కాలిపోయింది కాబట్టి, అంటే ఇది యూజ్ లేదు కాబట్టి హయామ్స్ తీసుకుంటుంది. మార్చాను, కానీ కస్టమర్ ఫీలింగ్ ఏంటంటే ఇన్నర్ ఫీలింగు ఇది మార్చాను, ఏసీ రన్ అవుతుంది, కూలింగ్ వస్తుంది. ఇది నేను సంచిలో వేసుకోగానే సార్ ఏంటంటే అరే ఇది వర్కింగ్ ఏమో, ఇది తీసుకొని వెళ్తున్నాడు అనేసి, బాబు ఇది నాదేగా బాబు, నాకు ఇవ్వండి బాబు అని చెప్పారు. చెప్తే సార్ దీంట్లో యూజ్ అనేది ఏముండదు సార్, దీన్ని రిపేర్ చేయడం అంటూ ఏముండదు, పీస్ టు పీస్ మార్చడమే ఉంటుంది అంటే. లేదు బాబు, లోపల ఏదో ఒకటి చేయవచ్చు కదా అని చెప్పారు. ఏం చేయడానికి ఏముండదు మిత్రులారా. నేను ఈ వీడియో ద్వారా మా కస్టమర్ కూడా మా కస్టమరే వీడియో తీసేది. ఇప్పుడు దీని లోపల ఏముండదు మిత్రులారా, జస్ట్ ఈ క్లిప్కి ఈ క్లిప్కి లోపల ఒక వైర్ ఉంటుంది అంతే. దీని వైర్ ఒకటే ఉంటుంది. నేను ఒకసారి ఓపెన్ చేసి కూడా మీకు చూపిస్తా. ఏముండదు మిత్రులారా, ఒకసారి చూడవచ్చు. లోపల గ్రీజు, పాతకాలం నాటి ఇస్త్రీ పెట్టీలు ఉంటాయి చూడండి, లోపల లీడ్స్ అనేవి ఉంటాయి. ఆ లీడ్స్ మాత్రం ఉంటాయి. లోపల గ్రీజ్ ఉంటుంది, పౌడర్ లిక్విడ్ అనేది ఉంటుంది. లిక్విడ్ అంటే పౌడర్ టైప్లో ఉంటుంది, లిక్విడ్ టైప్లో ఏముండదు. దీనికి రిపేర్ సెక్షన్ అంటూ ఏముండదు, ఎందుకంటే మొత్తం కన్సీల్డ్ ఉంటుంది. ఇది చూడచ్చు సార్, లోపల గ్రీజు, ఫస్ట్ క్లిప్పే చూడండి, గ్రీజ్ మొత్తం. ఈ 2 క్లిప్పులు ఉన్నాయి కదా, ఈ 2 క్లిప్పులు లోపల ఒక క్లిప్ ఉంది, చిన్న క్లిప్పు. దాంట్లో ఏముండదు. ఆ గ్రీజ్ అనేది కొన్ని కండెన్సర్లు ఏమో గట్టిగా ఉంటుంది. ఇది వాడంగా హీట్ అయిపోయి ఏమైందంటే మొత్తం మెల్ట్ అయిపోయి లోపల వైండింగ్ ఏముండదు. జస్ట్ ఒక వైర్ ఉంటుంది, దీని క్లిప్పు చూడండి. గ్రీజ్ కారుతుంది చూడండి, చూసారా కారేది. ఒక గడ్డ రూపంలో ఉండే గ్రీజ్ అనేది మొత్తం ఆయిల్గా మారుతుంది. జస్ట్ దీంట్లో ఏముండదు, దీనికి కనెక్షన్ ఉంటుంది. ఈ వైర్ కనబడుతుందా మిత్రాలా, ఈ బ్లాక్ వైర్ అనేది జస్ట్ ఈ వైరు ఆ వైరు దీనికి కనెక్ట్ అయి ఉంటుంది. అంతేగాని దీన్ని ఏదో మేము తీసుకెళ్ళి ఇట్లా పలగొట్టి దాన్ని ఏదో రిపేర్ చేసే అనేది మాత్రమే జరగదు, గుర్తుంచుకోండి. నేను దీని లోపల ఇంకా మీకు క్లియర్గా చూపించాలంటే మొత్తం ఓపెన్ చేసి కూడా చూపించవచ్చు. ఈ ఆయిల్ ఆడుతుంది చూడండి. గ్రీజ్ అనేది గడ్డగట్టి ఉంటుంది. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే చూపిస్తాను. మిత్రులారా, గ్రీజ్ అనేది ఇలా ఉంటుంది. ఒరిజినల్ కెపాసిటర్, రన్నింగ్ కెపాసిటర్ ఒకవేళ పర్ఫెక్ట్గా వర్కింగ్ ఉంటే మాత్రం ఈ కండిషన్లో ఉంటుంది. ఇది ఎప్పుడైతే ఇలా ఫిక్స్ దీని లోపల ఉంటుంది, ఎప్పుడైతే ఇట్లా లిక్విడ్ రూపంలో మారుతుందో దీనికి ఎక్స్పైరీ డేట్ వచ్చినట్టే, దాని లైఫ్ అనేది పోయినట్టే మిత్రులారా. అంతేగాని మేమేదో తీసుకెళ్ళి దీన్ని రిపేర్ చేసి ఏదో చేయడం అనేది మాత్రం జరగదు. ఈ రోజుల్లో ఏదున్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే ఓన్లీ పీస్ టు పీస్ చేంజింగే. దాన్ని రిపేర్ చేయడము, అది రిస్క్ తీసుకోవడం లాంటిది మాత్రం ఎవరు చేయరు మిత్రులారా. టెక్నీషియన్స్ అందరూ ఏదున్నా సరే మార్చడం జరుగుతుంది. ఓకే రైట్, గమనించగలరు మిత్రులారా. ఏ టెక్నీషియన్ కూడా పొరపాటు కూడా వాళ్ళు ఏదైనా చేస్తారేమో, తీసుకెళ్ళి ఇంకా వేరే వాళ్ళకి వేసుకుంటారేమో అని చెప్పేసి మాత్రం చాలామంది అపోహ. అది దయచేసి గమనించగలరు. రైట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.